వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డులో విద్యుత్ శాఖ అధికారులు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ఇంటింటికి వెళ్లి విద్యుత్ సరఫరా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్వామి పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆలయం ముందు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. వరద ఉధృతి కారణంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు చేపట్టారు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా కలెక్టరేట్ వెనుక ఉన్న పట్టణ ప్రకృతి వనంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. వాకింగ్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలను వారు ధ్వంసం చేశారు. గతంలోనూ ఇలాంటి సంఘటన జరిగిందని, అప్పుడు పట్టుబడిన దుండగులతో బెంచీలు వేయించారని వాకర్స్ తెలిపారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించి దుండగులను పట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పర్వతగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబల్లి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. పర్వతగిరి కల్లెడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మోంతా తుఫాను ప్రభావంతో రావూరు గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన వారిని, మోసలు కప్పిన వారి పొలాలను సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 18.500 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 1.55 లక్షల క్యూసెక్కులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్కులు, కడెం నుంచి 5,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు 276 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ద్వారా గోదావరిలోకి భారీగా నీరు చేరుతోంది. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్లో ఉన్న ఈద్గా కబ్రస్థాన్లో కంప చెట్లు పెరిగిపోవడంతో పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తుందని అధికారులు వెంటనే స్పందించి పిచ్చి చెట్లను తొలగించి శ్మశాన వాటికను శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బెల్లంపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రన్ ను ప్రారంభించారు. కుల, మత, లింగ భేదాలు లేకుండా ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో జాతీయ ఐక్యత దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల ఎస్ఐ సాకాపురం దివ్య పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివ్య 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు నిదర్శనమని, స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కాశీపేట వనగనిలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన హాలర్ ఆపరేటర్ జాడి శంకర్ ను గని అధికారులు, యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. గని మేనేజర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం శంకర్ 40 సంవత్సరాలు సింగరేణిలో సుదీర్ఘ సేవలు అందించి క్రమశిక్షణతో ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. ఆయన గనిలో ప్రమాదానికి గురికాకుండా విధులు నిర్వర్తించారు. సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో సప్త నాగేంద్ర స్వామి నిర్వహించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్లేష నక్షత్రం రోజున 27 సార్లు శ్రీ సప్త నాగేశ్వర స్వామియే నమః జపం చేసి 9 సార్లు ప్రదక్షిణ చేయాలని సూచించారు.